హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే చాలా డేస్ అంటే కొన్ని ఇయర్స్ అని చెప్పొచ్చు నేను ఒక్కదాన్ని బయటికి వెళ్ళడం. సో ఫస్ట్ టైం నేనైతే మా పిల్లలు ఒక్కరు కూడా లేకుండా బయటకైతే పోతున్నా, అంటే చిన్న పని మీద పోతున్నా. ఏమేం కొంటా, ఏమేం పనులు చేస్తా అన్నది మొత్తం మీకు చూపిస్తాను, నేను వీడియో తీస్తా. ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ కూడా పోనో వెళ్ళాలి. చాలా చాలా చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నమాట. అసలు అయితే మెయిన్ రీజన్ ఏంటి వెళ్ళడానికి అని అంటే, మా అల్లుడిని లాస్ట్ వీడియోలో చూసారు కదా మా అల్లుడిని. సో లాస్ట్ వీడియోలోనే చెప్పాను 21st ఉందని చెప్పేసి. నేనైతే వెళ్ళడానికి కుదరడం లేదు. సో వాడి కోసం ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నా. అండ్ అట్లనే ఫోన్ పైన టెంపరవరీ గ్లాస్ లేదు, అది వేయించుకోవాలి. అండ్ మా రిషికి రేపు అంటే మా బాబుకి రేపు స్కూల్లో సెలబ్రేషన్ ఉంది. దానికి సంబంధించి చిన్నపిల్లలకి బనియన్స్ ఉంటాయి కదా, కట్ బనియన్స్, అవి ఒకటి తీసుకోవాలి. ఇంకా రేపు ఫుడ్ ఫెస్ట్ కూడా చేస్తున్నారు. సో కొన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి, చాలా ఉన్నాయి. సో మీకు చూపిస్తాను నేను ఏమేమి చేస్తా, అసలు ఇలా ఏంటి అన్నది అయితే చూపిస్తా. ఒక్కదాన్నే పోతున్నా, భయం భయం అవుతుంది, నేను ఎప్పుడు పోలేదు వాళ్ళు లేకుండా. సో లెట్స్ గెట్ స్టార్ట్. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెళ్తూ వెళ్తూ వీడియో తీసుకుందాం. సో నేనైతే స్టార్ట్ అయిపోయినా, ఇంకెళ్ళి ఆటో అయితే ఎక్కాలి. ఇక నువ్వు ఒక్కదాన్ని ఎందుకు పోతున్నావు అక్క అంటారేమో. మా ఆయన లేడండి, ప్రతిసారి వీడియోలో చూపించడానికి కుదరట్లేదు. అంటే ఈ మధ్య చిన్న చిన్న పెద్ద పెద్ద పనులన్నీ ఇంకా నేనే చేసేసుకుంటున్నా. ఆయన కుదరదు, ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంకా నన్నే వెళ్ళమంటున్నాడు. సో అందుకే చిన్న చిన్న వాటికి కూడా నేను వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నా ఎమ్మటి ఎవరిని ఒకరిని పట్టుకొని పోదును, బట్ ఏంటంటే ప్రతిసారి అందరు అవైలబుల్గా ఉండరు కదా, అట్లా నేను వెళ్ళా అక్క నాతో పాటు వచ్చే అక్కకి కొంచెం హెల్త్ బాగాలేదు. అండ్ నేను కూడా చాలా సైలెంట్గా మాట్లాడుతున్నా, ఏంటి అనుకుంటున్నారేమో. నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. అన్ని రోజులు మనవి కాదు, కొన్నిసార్లు అడ్జస్ట్ అయిపోవాలి. ఇప్పుడైతే వెళ్ళి ఆటో ఎక్కుతా, ఎక్కడికి వెళ్తా ఏం కొంటా అన్నది అయితే చూపిస్తా. మేము ఉండే సైడ్ ఇంట్లో బ్యాగ్ పెట్టేసి నా బ్యాగ్ పెట్టేసి తెచ్చిన సామాన్లను పెట్టేసి రిషి స్కూల్ దగ్గరికి అయితే వచ్చిన తీసుకొద్దామని. ఇక చూడండి నా డ్రెస్ పట్టుకొని గుంజుతున్నాడు. ఏంటో వీడితో టార్చర్ రోజు నాకైతే. మార్నింగ్ ఏమో వెళ్ళనని ఏడుస్తాడు, ఆఫ్టర్నూన్ ఏమో తీసుకొచ్చేటప్పుడేమో ఇంటికి రానని ఏడుస్తాడు. ఆహా, నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే వీడితోని. అదే షణ్ముఖ్ జశ్వంత్ ఒకటి ఉంటుంది చూసా, అరే ఏంట్రా ఇది, ఇక వీడితోనే అలా ఉంటుంది అన్నమాట. నాకు అసలు ఏంద్రా బాబు అని. అమ్మ నా కూతురు అయితే ఒక్కరోజు కూడా సతాయించలేదండి. నేను స్కూల్కి వెళ్ళను మమ్మీ అని, రోజు ఇదే టార్చర్. చూసారా, గుయ్యి 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 ఒకటే మ్యూజిక్. అసలు ఈ ఎండలో చిరాగ్గా ఉందంటే వచ్చి జస్ట్ ఆడ బ్యాగ్ పడేసి వచ్చేసిన ఇంటి కోసం. ఇదేమో సతాయిస్తుండు. ఇంటికి వెళ్ళాక వీడియో తీస్తా. సో గాయస్ చూసారుగా, అమ్మో నేను ఎంతసేపు పోలేదండి, ఒక గంట సేపు పోయానేమో అటు ఇటుగా. అసలు ముఖం చూడండి, కళ్ళు చూడండి, జర్నీ పడదు ఎక్కువ. ఏం చేస్తాం, వెళ్ళాలి తప్పదు కదా. మా వాడిని అయితే తీసుకొచ్చేసిన, ఆల్రెడీ చెప్పిన కదా, చూపించాను కదా వాడిని మీకు. సో ఇప్పుడు నేను ఏమేమి కొన్నానో మీకు చూపిస్తా, చూసేయండి. అండ్ మా అల్లుడికి ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మా అల్లుడికి తీసుకున్నది చూపిస్తా. అండ్ వీడియోలో చూపించాలా అంత అవసరమా అని అనుకుంటారేమో. మెమరీ కోసం ఏం లేదు, ఎందుకంటే నేను ఫంక్షన్కి వెళ్ళట్లేను కదా. సో నాకు మెమరీగా ఉంటుంది అని చెప్పేసి నేను వెళ్తే నా వీడియోస్ నేనే తీసుకుంటాను కాబట్టి
అక్కడికి నేను వెళ్ళలేను కాబట్టి, నేను తీసుకోలేను కాబట్టి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా. అండ్ అక్కడ వీడియో తీయమంటే కూడా తీసి పంపించేంత టైం ఎవరికి ఉంటుంది, ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు. అండ్ ఈరోజు బయటికి వెళ్ళినందుకు ఏమో పాడుగాను ఏం ఎండ కొడుతుంది అమ్మ, తల తిరుగుతుందండి బాబు, నిజంగా అబద్ధం కాదు అసలు. అమ్మో, ఇంక వీళ్ళతో ఇక ఈ జర్నీ చేయాలంటే ఇక ఒక 2 గిన్నెలు అన్నం తినేసి పోవాలనుకుంటా నేను ఊరికి. అందుకనే అయినా కొంచెం వెళ్ళలేని పరిస్థితి, అందుకే వెళ్ళట్లేను. ఫీల్ అవుతారో ఏమో మా వాళ్ళు. సో నేనైతే ఇది తీసుకున్నాను, ఆ వాడికి మొలతాడు అంటారు కదా, అదన్నమాట. ఇది తీసుకున్నాను. ఇది రిటర్న్ గిఫ్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఆల్రెడీ మా పెద్దమ్మ మా బాబుకి పెట్టింది. సో ఇప్పుడు నేను వాడికి అంటే ఏదైనా ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే అది మనం కూడా తిరిగి ఇవ్వాలి, అది మంచైనా చెడైనా. సో వాడికైతే నేను ఇదైతే తీసుకున్నాను. కాస్ట్ ఎందుకులేండి, కాస్ట్ చెప్తే బాగోదు, ఎంత ఉందని చెప్పుకుంటురా అంటారు. అసలుకి ఇప్పటికే అన్ని వీడియోస్లలో నేను ఏమైనా బట్టలు కొన్నా ఏం కొన్నా కాస్ట్లీ చెప్తున్నా. ఇంక ఇప్పటి నుంచి నేను అట్లా చెప్పదలుచుకోలేదు. ఒకవేళ నేను నా ఓన్గా నేను ఏమైనా కొనుక్కుంటే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టవలేమో మా అన్నకి. బనానా ఎక్కడిదికా సరే ఇస్తావు. ఇంక ఈ టవలేమో రిషి, ఒర్రే రిషివి అందులో కావాలి కదా రిషి, ఇంక ఇవ్వను నేను. సో ఇదేమో టవల్ మా అన్నయ్యకి, టవల్ ఏమో మా అన్నకి. అండ్ మా వదినకేమో శారీ తీసుకున్నా. ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి, ఈ శారీ తీసుకున్నా మా వదినకి. బ్లౌజ్ అయితే ఇంకో ఇలా వచ్చేసింది. ఇంకా దాని మీదకి మళ్ళీ జాకెట్ పీస్ ఎందుకని లైనింగ్ తీసుకున్నా. అంటే ఉత్త చీర పెట్టొద్దు అంటారు కదా, జాకెట్ ముక్క కూడా పెట్టాలి కాబట్టి ఇంకా దీనికి లైనింగ్ అయితే ఇది ప్లస్ జాకెట్ ముక్క అవుతుంది. అండ్ లైనింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇదైతే మా వదినకి. అండ్ మా అల్లుడికి వచ్చేసి డ్రెస్ తీసుకున్నా, సేమ్ కలర్ డ్రెస్ తీసుకున్నా. నిజం చెప్పాలంటే ఈరోజు కూడా అనుకోకుండా నేను ఇదొక దగ్గర తీసుకున్నా, అదొక దగ్గర తీసుకున్నా, మ్యాచ్ అయిపోయింది అనమాట కలరు. ఇదేమో కిందది, ఇదేమో పైనది. ప్లెయిన్ వస్తాయి కదా పైన టీషర్ట్స్, ఇదన్నమాట. ఇవైతే తీసుకున్నాను నేను మొత్తం, ఇవైతే తీసుకున్నాను. ఇంక ఇవి నేను మా పెద్దనాన్నతో ఇచ్చి పంపిస్తాను, నేను వెళ్ళను. మా పెద్దనాన్న ఫీల్ అవుతుండే, ఎందుకు వస్తలేవు రామ్మ, ఏం కాదు ఒక్క పూటకి ఏమవుతుంది, పొద్దున వచ్చి సాయంత్రం వచ్చేద్దు అని అంటున్నాడు, కానీ కుదురుతలేదు. అందుకని చెప్పేసి ఇవి పంపిస్తున్నా. సో నాకు తెలిసి మా వదిన కూడా ఈ వీడియో చూస్తుంది. ప్లీజ్ అబ్బా ఫీల్ కాకు, ఇంకేం చెప్పలేను, నేను రాలేకపోతున్నా. ఇంక ఇవైతే పంపిస్తున్నా. నా అల్లుడికి అయితే పెట్టేసేయి అంతే ఇంకా నా తరపు నుంచి. అండ్ ఇంకేమేమి ఎక్స్ట్రా తీసుకున్నానంటే ఇవి ఫ్రూట్స్, బనానా హాఫ్ డజన్ తీసుకుంటే ఆల్రెడీ మా వాడు 2 తినేస్తూనే ఉన్నాడు. ఇవి ఎందుకు తీసుకున్నా, ఆల్రెడీ ఇంట్లో జామకాయలు, యాపిల్, ఆరెంజ్ ఉన్నాయి. ఇంక ఇవి 2 ఎందుకు తీసుకున్నా అంటే మా రిషి బాబుకి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉంది, అందుకని చెప్పేసి తీసుకున్నా. అండ్ మా బాబు పోతున్నప్పటి నుంచి మార్నింగ్ రొటీన్ తీయలేదు కదా, స్కూల్కి వెళ్తున్నప్పుడు మార్నింగ్ రొటీన్ కూడా తీస్తా కంపల్సరీ ఒకరోజు. అండ్ ఇది వచ్చేసి వాడికి బనియన్ లోపల వేసుకుంటారు కదా, బనియన్ పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా, చిన్న వాళ్ళకి. ఎందుకు ఇది తీసుకున్నా అంటే స్కూల్లో ఏదో గెటప్స్ ఉన్నాయంట, ఒకరు డాక్టర్, ఒకరు పోలీస్, ఒకరు పోస్ట్ మ్యాన్, ఒకరు ఫార్మర్ అట్లా. సో మా వాడికి పంచుంది, దాని మీదకి ఇది వేసి పంపిద్దామని తీసుకున్నాను. నా దగ్గర ప్లెయిన్ టీషర్ట్స్ లేవు, వైట్ ఉందో లేదో కూడా అంత బాగాలేదు, అందుకని ధోతి ఉంది, ఇది తీసుకున్నా. ఫార్మర్కి ఇది బాగుంటుందని, మా వాడికి అయితే ఫార్మర్ గెటప్ వేస్తున్నారు, ఇంకా అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా. కొద్దిసేపటికే ఎట్లెట్లనో అవుతుంది నాకు. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నేను తీసుకునే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియో ఇప్పటిదాకా చూసిన వాళ్ళకైతే చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను, రుణపడిపోయి ఉంటాను అన్నమాట. మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను వీడియోస్ తీస్తూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, కీప్ సపోర్ట్.